ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. మనం సమాజంలో చాలా విషయాల్లో యువత ముందుకెళ్తుంది. దానిలో భాగంగా పర్యావరణానికి ఉపయోగపడేలా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేలా, ఇంకా చెప్పాలి అనంటే ఇప్పుడు చూస్తూ ఉంటే ఫుడ్ అనేది చాలా విషయాల్లో కంటామినేషన్ అయ్యి ఆరోగ్యం అనేది చెడిపోతున్న తరుణంలో అది గమనిస్తే చాలా వరకు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానీ, అది చిన్న చిన్న షాపులు కానీ ఆయిల్ని వాడిందే వాడటం, రీయూజ్ చేయటం వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది ఆరోగ్యానికి. దాన్ని గుర్తించి మన సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ నుంచి కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని మనకి ఇక్కడ సంపత్ గారు జ్ఞాపిక అసోసియేషన్ ద్వారా ఎంటర్ప్రైజెస్ ద్వారా తీసుకొని రీయూజ్డ్ కుకింగ్ పర్పస్ అని చెప్పేసి ఆయిల్ని మనం ఏదైతే వాడుంటామో ఆ వాడిన ఆయిల్ని బయోడీజిల్గా, అంటే బయోడీజిల్ కూడా పర్యావరణానికి ఎంతో అవసరం. మనం కాలుష్యం ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ వెహికల్ నుంచి రిలీజ్ చేసేటప్పుడు ఈ బయోడీజిల్ వాడినప్పుడు దానికి కూడా తగ్గించి పర్యావరణాన్ని కాపాడటంలో, అలాగే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో రెండు విషయాల్లో కూడా ఇది ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వీళ్ళకి సహకరించి కడపలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆయిల్ని మరొకసారి వాడకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడి వీళ్ళకి కనుక ఇస్తే, రెస్టారెంట్స్కి ఇప్పటికే చెప్పడం జరిగింది. మిగిలిన అన్ని విషయాల్లో కూడా మీరు ఈ రుకో అనే ఈ అసోసియేషన్కి, అలాగే ఫుడ్ సేఫ్టీ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా సహకరిస్తూ ముందుకెళ్తున్నారని చెప్పేసి, వీరు దీనికి సంబంధించి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా ప్రజలకు అలాగే సమాజానికి, కడప నగరానికి ఉపయోగపడేలాగా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.